గుడ్ మార్నింగ్ అమ్మా. నా మాట వినిపిస్తుందా చెప్పండి. ఎస్ సార్. ఓకే. సో న్యూక్లియర్ ఫిజిక్స్ లో నెక్స్ట్ టాపిక్ న్యూక్లియర్ డిటెక్టర్స్. నేను మనం అనుకున్నట్టుగా రేడియో యాక్టివిటీ అనేది ఇట్స్ ఎ స్పాంటేనియస్ ప్రాసెస్ అండ్ where the nucleus emits either alpha or beta or gamma radiation in order to gain stability. ఓకే, సో ఇది ఎవరి కోసమో కాదు, న్యూక్లియస్ తన కోసం తాను చేసే ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే, కాకపోతే మనకి రేడియో యాక్టివిటీ అనేది ఒక పెద్ద వరం మనకి. ఎందుకంటే న్యూక్లియస్ అనేది ఒక అన్నోన్ టెరిటరీ అని చెప్పాను నేను. అంటే న్యూక్లియస్ లోపల ఏం జరుగుతుంది, అంటే లోపల జరుగుతున్న విషయాలు మనం తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఇప్పుడు ఏదన్నా లోపల ఏం జరుగుతుందో తెలియాలంటే లోపల ఉన్న ఫోర్స్ గురించి తెలియాలి మనకి. ఓకేనా? కదా ప్రాబ్లం ఏంటి, న్యూక్లియస్ లోపల ఉన్న పనిచేసే ఫోర్సెస్ ఏంటి, స్ట్రాంగ్ ఇంటరాక్షన్, వీక్ ఇంటరాక్షన్, వీటి గురించి మనకు అంత గొప్పగా తెలియదు, గొప్ప నాలెడ్జ్ లేదు. ఓకేనా? సో న్యూక్లియస్ లోపల జరుగుతున్న విషయాల గురించి మనం ఆల్మోస్ట్ ఇగ్నోరెంటే చెప్పాలి అంటే. ఓకేనా? కానీ రేడియో యాక్టివిటీ అనే దాన్ని బేస్ చేసుకుని మనం న్యూక్లియస్ గురించి చాలా తెలుసుకోగలిగాం. ఓకేనా? సో నాకేమనిపిస్తుందంటే ఎప్పుడు కూడా మదర్ నేచరు మన యొక్క క్యూరియాసిటీకి మెచ్చి నువ్వు న్యూక్లియస్ గురించి స్టడీ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి మనకి హింట్లు ఇస్తుంది రేడియో యాక్టివిటీ రూపంలో. ఓకేనా? సో ఆ రేడియో యాక్టివిటీని మనం స్టడీ చేయడం వల్ల న్యూక్లియస్ మీద మనకున్న అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు రేడియో యాక్టివిటీని స్టడీ చేయడం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియస్ ఆల్ఫా డికేకి లోన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎమిటింగ్ ఆల్ఫా పార్టికల్స్. సో మనం ఏం చేయగలగాలంటే ఆ ఎమిట్ అవుతున్న ఆల్ఫా పార్టికల్స్ని కౌంట్ చేయగలగాలి. ఓకేనా? కౌంటింగ్, నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఎన్ని వస్తున్నాయి పర్ సెకండ్ లేదా పర్ మినిట్. సో అందుకే మనకి ఏం అవసరం అవుతాయి అంటే ఇక్కడ రేడియో యాక్టివిటీలో న్యూక్లియర్ డిటెక్టర్స్ కావాలి. డిటెక్టర్స్ అంటే అవి ఏం చేస్తాయి? దే డిటెక్ట్ ది రేడియేషన్ దట్ ఈస్ బీయింగ్ ఎమిటెడ్ ఫ్రమ్ ది న్యూక్లియై. ఓకే, సో న్యూక్లియర్ డిటెక్టర్స్ లో మనకి రెండు ఉన్నాయమ్మా. ఒకటి ప్రపోర్షనల్ కౌంటర్, రెండు గైగర్ మొల్లర్ కౌంటర్. ఓకే, ఇందులో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ అయినా లేదా బీటా పార్టికల్ అయినా when it is traveling through a gas, it ionizes the gas molecules. ఎందుకంటే ఆల్ఫా పార్టికల్ కనుకోండి 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, అలాగే బీటా పార్టికల్ కనుకోండి 1 యూనిట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్, -E కదా. సో ఎప్పుడైతే వీటికి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉందో అవి ఏం చేస్తాయి, వాటి చుట్టూ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన గ్యాస్ గుండా వెళ్ళినప్పుడు అవి ఒక ఇనర్ట్ గ్యాస్ ఏదో తీసుకుంటాం మనం జనరల్గా. ఓకేనా? ఒక సిలిండర్ ఉంటుంది, ఆ సిలిండర్ లోపల ఒక ఇనర్ట్ గ్యాస్ని ఫిల్ చేస్తారు, ఒక విండో ద్వారా ఈ రేడియేషన్ని పంపిస్తారు, అంటే ఆల్ఫా కానీ బీటా కానీ పంపిస్తారు. పంపించినప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా పార్టికల్స్ అలా గ్యాస్ గుండా ట్రావెల్ చేస్తూ దే అయనైజ్ ద గ్యాస్ మాలిక్యూల్స్. అయనైజేషన్ జరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అంటే అర్థం ఏంటి, కరెంట్ వచ్చినట్టే కదా. సో బై మెజరింగ్ ద కరెంట్ యూ కెన్ కౌంట్ ది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ బీటా పార్టికల్స్ దట్ ఈస్ దట్ ఆర్ బీయింగ్ ఎమిటెడ్ ఫ్రమ్ ది న్యూక్లియస్. అది ప్రిన్సిపల్. అంటే ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే సింగిల్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే అయనైజేషన్. ఓకేనా? ఆ అయనైజింగ్ పవర్ ఉంటుంది ఆల్ఫా పార్టికల్స్ కి బీటా పార్టికల్స్ కి, దాన్ని యూజ్ చేసుకుని మనం కరెంట్ని మెజర్ చేయడం ద్వారా వాటిని కౌంట్ చేస్తాం. ఓకేనా? సో రెండు కౌంటర్స్, మళ్ళీ రెండిట్లోనూ ఇదే ప్రిన్సిపల్, ప్రపోర్షనల్ కౌంటర్, గైగర్ మొల్లర్ కౌంటర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఉంది, జాగ్రత్తగా వినండి. అయనైజేషన్ మళ్ళీ రెండు రకాలమ్మా, ప్రైమరీ అయనైజేషన్, సెకండరీ అయనైజేషన్. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ గ్యాస్ లోంచి వెళ్తున్నప్పుడు ఆల్ఫా పార్టికల్ వల్ల గ్యాస్ మాలిక్యూల్స్ అయనైజ్ అయ్యి ఏమవుతుంది, మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఇక్కడ.
ఓకే, మీకు ప్రపోర్షనల్ కౌంటర్ అన్నా గైగర్ ముల్లర్ కౌంటర్ అన్నా ఇట్స్ సిలిండ్రికల్ ఛాంబర్ అండి. ఇలా ఒక సిలిండ్రికల్ ఛాంబర్ ఉంటుంది. ఇందులో ఆర్గాన్ గ్యాస్ ని నింపుతారు. ఆర్గాన్ గ్యాస్, ఆర్గాన్ ఎందుకు ఉంచుకున్నారంటే ఆర్గాన్ ఇస్ ఇనర్ట్ గ్యాస్ కదా, స్టేబుల్ గా ఉంటుంది. సో ఈ ఆర్గాన్ గ్యాస్ తో ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక విండో ఉంటుంది, ఒక విండో. ఈ విండో ద్వారా ఆల్ఫా రేడియేషన్ కానీ లేకపోతే బీటా రేడియేషన్ దేన్నైతే మనం డిటెక్ట్ చేయాలో, దేన్నైతే మనం కౌంట్ చేయాలో ఆ రేడియేషన్ ని విండో ద్వారా లోపలికి పంపిస్తారు. ఆల్ఫా పార్టికల్స్ లోపలికి రాగానే అవి ఏం చేస్తాయి, ఈ ఆర్గాన్ గ్యాస్ ని అయనైజ్ చేస్తాయి. అయనైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆర్గాన్ వెన్ అయనైజ్డ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఆర్గాన్ ప్లస్ అండ్ ఈ మైనస్, అంతే కదా. ఆర్గాన్ పాజిటివ్ అయాను అండ్ ఎలక్ట్రాన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఏమవుతుందంటే యానోడ్ క్యాథోడ్ ఉంటాయి కదా, ఓకేనా. సో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఏమో యానోడ్ వైపుకి వెళ్తాయి, ఈ ఆర్గాన్ ప్లస్ అయాన్స్ ఏమో క్యాథోడ్ వైపుకి వెళ్తాయి. సో మీకు కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ని మనం మెజర్ చేస్తే మీకు ఏం తెలుస్తుందంటే ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ లోపలికి వచ్చినాయో మనకు ఒక కౌంట్ వస్తుంది, ఓకేనా. సో ది కరెంట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, అంతే కదా. సో మరి ఇక్కడ అయనైజేషన్ రెండు రకాలు, ప్రైమరీ సెకండరీ. ప్రైమరీ అంటే ఏంటంటే ఆల్ఫా పార్టికల్స్ వలన అయనైజేషన్ జరిగి ప్రొడ్యూస్ అయితే ఎలక్ట్రాన్స్, దాన్ని ప్రైమరీ అయనైజేషన్ అంటాం. అలా వచ్చే ఎలక్ట్రాన్స్ ని ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అంటాం. మరి ఇంకోలాగా ఎలక్ట్రాన్స్ వస్తాయా సార్ అంటే వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఆర్గాన్ అయాన్స్ ఈ ప్రొడ్యూస్ అయినాయి కదమ్మా, ఏఆర్ ప్లస్ ఈ మైనస్. ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇప్పుడు ఆల్ఫా పార్టికల్స్ వల్ల వచ్చిన ఈ ప్రైమరీ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇవి కూడా గ్యాస్ లో మూవ్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ కూడా అయనైజింగ్ పవర్ ఉంటుంది, ఎందుకంటే దానికి కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా. సో ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఇంకొన్ని అడిషనల్ ఎలక్ట్రాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే అది అయనైజ్ చేస్తుంది ఇప్పుడు. సో దీన్ని ఏమంటాం మనం, సెకండరీ అయనైజేషన్ అంటాం, ఓకేనా. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను టీచర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్లాస్కి ఒక 4-5 వచ్చారనుకోండి, నేను లెసన్ చెప్తున్నాను అంటే నేను అయనైజ్ చేస్తున్నాను, మీరు మీరు మీరేంటి ప్రైమరీ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది క్లాస్కి రాలేదు, ఓకేనా. నేను క్లాస్ మళ్ళీ రిపీట్ చేయలే, అప్పుడు మీరేం చేయొచ్చు, మీరు కనుక వాళ్ళకి టీచ్ చేశారనుకోండి, అదేంటది సెకండరీ అయనైజేషన్, ఓకేనా. సో ప్రైమరీ అయనైజేషన్ వేరు, సెకండరీ అయనైజేషన్ వేరు, ఓకేనా. ప్రైమరీ అయనైజేషన్ అంటే ఆల్ఫా పార్టికల్ వలన జరిగిన అయనైజేషన్. సెకండరీ అయనైజేషన్ అంటే ఏంటి, ఆల్ఫా పార్టికల్ వల్ల అయనైజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ వల్ల అయనైజేషన్ జరిగితే అది సెకండరీ అయనైజేషన్. మీకు ప్రపోర్షనల్ కౌంటర్ అన్నా గైగర్ ముల్లర్ కౌంటర్ అన్నా రెండిట్లోనూ సెకండరీ అయనైజేషన్ ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే ప్రైమరీ అయనైజేషన్ లో వచ్చే ఎలక్ట్రాన్స్ నెంబరు చాలా తక్కువ ఉంటుందమ్మా, దానివల్ల అసలు కరెంట్ అసలు రాదు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో ఖచ్చితంగా సెకండరీ అయనైజేషన్ జరుగుతుంది, ఓకేనా. కాకపోతే ఈ సెకండరీ అయనైజేషన్ కంట్రోల్డ్ గా జరుగుతుందా లేకపోతే చాలా ఎక్కువ జరుగుతుందా అనే దాన్ని బట్టి ప్రపోర్షనల్ కౌంటర్ గైగర్ ముల్లర్ కౌంటర్ డిఫరెంట్ గా ఉంటుంది, ఓకేనా. సో ఒకసారి స్లైడ్కి వద్దాం, చూడండి. ప్రపోర్షనల్ కౌంటర్లో పేర్లో చూడండి, ప్రపోర్షనల్. సెకండరీ అయనైజేషన్ అనేది ఎలా జరుగుతుంది, లోకలైజ్డ్ గా జరుగుతుంది. లోకలైజ్డ్ గా అంటే కొంత ఏరియాలోనే జరుగుతుంది, అంటే కంట్రోల్డ్ గా జరుగుతుంది, ఓకేనా. అప్పుడు వచ్చే సెకండరీ ఎలక్ట్రాన్స్ కూడా కంట్రోల్డ్ గానే వస్తాయి. అంటే మీరు కోవిడ్ పాండమిక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఫస్ట్ ఒక 10 మందికి వచ్చింది, వాళ్ళు ఎవరు, ఆల్ఫా పార్టికల్స్. ఆ 10 మంది వల్ల ఇంకొక 40 మందికి వచ్చింది. ఈ 40 మందిని ఏమన్నా మనం ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అనొచ్చు, ఓకేనా. ఈ 40 మంది ఊరుకుంటారా, కోవిడ్ వచ్చిన 40 మంది
ఈ 40 మంది ఇంకొక 100 మందికో ఎంతమందికో స్ప్రెడ్ చేస్తారు కదా, అదేంటది సెకండరీ ఇన్ఫెక్షన్. ఓకేనా. సో అలాగే ఇప్పుడు ఈ కౌంటర్స్లో కూడా ప్రైమరీ అయనైజేషన్తో పాటు సెకండరీ అయనైజేషన్ వస్తుంది. కాకపోతే సెకండరీ అయనైజేషన్ కంట్రోల్డ్గా జరుగుతుందా లేకపోతే చాలా ఎక్కువ జరుగుతుందా అనే దాన్ని బట్టే అది ప్రపోర్షనల్ కౌంటరా లేకపోతే గైగర్ మొల్లర్ కౌంటరా డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ప్రపోర్షనల్ కౌంటర్లో లోకలైజ్డ్గా జరుగుతుందమ్మా సెకండరీ అయనైజేషన్. వేరేస్ ఇక్కడ జిఎం కౌంటర్ అంటాం కదా, గైగర్ మొల్లర్ కౌంటర్లో సెకండరీ అయనైజేషన్ లోకలైజ్డ్గా కాదు, అన్కంట్రోల్డ్గా జరుగుతుంది. ఓకేనా. దానివల్ల కుప్పలుగా సెకండరీ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. దానికి ఒక నెంబర్కి లిమిట్ అంటూ ఉండదు, ఇంకా ప్రపోర్షనల్గా ఉండవు, అన్లిమిటెడ్గా వచ్చేస్తాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, ప్రపోర్షనల్ కౌంటర్ అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కరెంట్ అనేది ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ ఆల్ఫా ఆర్ బీటా పార్టికల్స్. లోపలికి ఎన్ని ఆల్ఫా ఆర్ బీటా పార్టికల్స్ వస్తాయో దానికి ప్రపోర్షనేట్గా కరెంట్ ఉంటుంది ఇక్కడ. అందుకని మనం దీన్ని ఏమంటాం, ప్రపోర్షనల్ కౌంటర్ అంటాం. కానీ గైగర్ మొల్లర్ కౌంటర్లో నేను ఏం చెప్పాను, డ్యామ్ బద్దలైనట్టు ఎలక్ట్రాన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సెకండరీ అయనైజేషన్ ఎలా జరుగుద్ది అంటే అన్కంట్రోల్డ్గా జరుగుద్ది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 10 మందికి కోవిడ్ వచ్చింది, వాళ్ళ వల్ల ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళని ఏమంటాం మనం, ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకేనా. ఈ ప్రైమరీ ఎలక్ట్రాన్స్ వల్ల ఇంకొంతమందికి వస్తుంది కదా కోవిడ్, అది సెకండరీ అని చెప్పాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎవరికైతే కోవిడ్ వచ్చిందో ప్రైమరీ 40 మందికి వచ్చింది చూసారా, ఆ 40 మంది ఒక చోట కూర్చోకుండా హోమ్ ఐసోలేషన్ అవ్వకుండా వాళ్ళు వరల్డ్ టూర్ వేస్తున్నారు, ప్రపంచం మొత్తం తిరిగేస్తున్నారు వచ్చినట్టు తెలియకుండా. అప్పుడు ఎంతమందికి వాళ్ళు సెకండరీగా కోవిడ్ స్ప్రెడ్ చేస్తారనే దానికి ఒక లిమిట్ లేదు. అలాంటిది గైగర్ మొల్లర్ కౌంటర్. ఓకేనా. సో మీకు అందుకే చూసారు ఇక్కడ ఏమని రాశాను, అవలంచ్ ఆఫ్ సెకండరీ ఎలక్ట్రాన్స్. అవలంచ్ అంటే అన్ని ఎక్కువ వస్తాయి అని అర్థం, ఉప్పెనలాగా వచ్చేస్తాయి సెకండరీ ఎలక్ట్రాన్స్. ఓకేనా. మరి తేడా ఎందుకు వస్తుందో సార్, రెండు ఒకటే అంటున్నారు, ప్రపోర్షనల్ కౌంటరు గైగర్ మొల్లర్ కౌంటరు కన్స్ట్రక్షన్ ఎగ్జాక్ట్గా ఒకలాగే ఉంటాయి, అసలు ఏ తేడా ఉండదు. తేడా ఎక్కడ ఉంటుందంటే మనం అప్లై చేసే వోల్టేజ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. మనం ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నాం అనే దాన్ని బట్టి అది ప్రపోర్షనల్ కౌంటరా లేదా జిఎం కౌంటరా డిపెండ్ అవుతుంది. ఓకేనా. మీకు కనుక అప్లై చేసిన వోల్టేజ్ 500 నుంచి 800 వరకు ఉంటే అప్పుడు అది ఎలా పనిచేస్తుంది, ప్రపోర్షనల్ కౌంటర్లా పనిచేస్తుంది అమ్మా. ఓకేనా. ప్రపోర్షనల్ కౌంటర్. ఓకే. అలా కాకుండా అప్లై చేసిన వోల్టేజ్ కనుక 1200 నుంచి 1500 వరకు ఉంటే ఆ రీజియన్ని ప్లేటో అంటారు. మీకు డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్ మీద, కౌంటింగ్ రేట్ని వై యాక్సిస్ మీద తీసుకుంటే 1200 నుంచి 1500 వోల్ట్స్ మధ్యలో మీకు కౌంటింగ్ రేట్ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. కౌంటింగ్ రేట్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి దీన్ని ప్లేటో అంటారు. ప్లేటో అంటే తెలుసు కదా, పీఠభూమి అంటారు. పీఠభూమి అంటే ఏంటి, అదొక ల్యాండ్ ఫామ్ వేర్ మనకి ఎలా ఉంటుంది, హైట్ అనేది అంటే సర్ఫేస్ అనేది ఎప్పుడు కూడా ఫ్లాట్గా ఉంటుంది, దాన్నే కదా మనం ప్లేటో అంటాం. సో 1200 నుంచి 1500 వోల్ట్స్ మధ్యలో మీకు ఏమవుతుంది, కౌంటింగ్ రేట్ అనేది ఒక ప్లేటో లాగా ఉంటుంది, అందుకే ఆ రీజియన్ని ప్లేటో అంటారు. మనకి జిఎం కౌంటర్ ప్లేటో రీజియన్లో పనిచేస్తుంది 1200 టు 1500. ఓకేనా. కాదు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కువసార్లు అడిగింది, ప్రపోర్షనల్ కౌంటర్లో మనం ఏం చేయొచ్చంటే ఆల్ఫా బీటా పార్టికల్స్ని డిస్క్రిమినేట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ వచ్చినాయి ఎన్ని బీటా పార్టికల్స్ వచ్చినాయి విడిగా కౌంట్ చేయొచ్చు మనం, అందుకే దాన్ని ప్రపోర్షనల్ కౌంటర్ అన్నారు. ఓకేనా. కానీ గైగర్ మొల్లర్ కౌంటర్లో అలా విడిగా మెజర్ చేయడం కుదరదు. ఎందుకంటే సెకండరీ ఎలక్ట్రాన్స్ ఎలా వస్తున్నాయి, అన్కంట్రోల్డ్గా వచ్చేస్తున్నాయి కదా, చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆల్ఫా వచ్చినా బీటా వచ్చినా అన్కంట్రోల్డ్గా వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు ఏమవుతుంది, ఆ డిస్క్రిమినేట్ చేయలేము మనం. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని వచ్చినాయి అనేది కౌంట్ చేయగలం తప్ప you cannot discriminate between alpha and beta particles in GM counter. Whereas in proportional counter, because it operates in the proportional region లో అది పనిచేస్తుంది కాబట్టి ఆల్ఫా బీటా పార్టికల్స్ ని విడివిడిగా మనం కౌంట్ చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా.
సో ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతారంటే ఈ పాయింట్ చాలాసార్లు అడిగారమ్మా, ఏంటది? పల్స్ హైట్ అనేది, పల్స్ హైట్ అంటే ఏంటి? పల్స్ అంటే ఏంటి అసలు? మీకు ఆల్ఫా పార్టికల్స్ లోపలికి రాగానే అయనైజేషన్ జరుగుతుంది కదా, అయనైజేషన్ జరిగినప్పుడు ఏమొస్తుంది? కరెంట్ వస్తుంది. ఆ కరెంటే పల్స్. ఓకేనా? ఆ పల్స్ హైట్ అనేది ప్రపోర్షనల్ కౌంటర్లో ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పాను కదా. పల్స్ హైట్ అనేది ప్రైమరీ అయనైజేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఇక్కడ నోట్ చేసుకోండి, నేను ఇక్కడ రాయలేదు. ఓకేనా? ప్రపోర్షనల్ కౌంటర్లో ఏ పాయింట్ నోట్ చేస్తారంటే, ఇన్ ప్రపోర్షనల్ కౌంటర్ పల్స్ హైట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది ప్రైమరీ అయనైజేషన్. ప్రైమరీ అయనైజేషన్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది. కానీ గైగర్ మోలర్ కౌంటర్లో అన్కంట్రోల్డ్గా ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి పల్స్ హైట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రైమరీ అయనైజేషన్. పల్స్ హైట్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు? ఇండిపెండెంట్ ఆఫ్ ప్రైమరీ అయనైజేషన్. దాని అర్థం ఏంటి? ఆల్ఫా బీటా పార్టికల్స్ని కెనాట్ బి డిఫరెన్షియేటెడ్. ఓకేనా? విడివిడిగా మనం కౌంట్ చేయలేము. ఓకేనా? రెండింటిని కలిపే కౌంట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో పల్స్ హైట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రైమరీ అయనైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ గైగర్ మోలర్ కౌంటర్. అదే ప్రపోర్షనల్ కౌంటర్లో మాత్రం ఇండిపెండెంట్ కాదు, ప్రైమరీ అయనైజేషన్ మీద డిపెండ్ అవుతుంది పల్స్ హైట్ అనేది. ఓకేనా? పల్స్ హైట్ అనేది ఎప్పుడైతే ఇండిపెండెంట్ అయిపోతుందో గైగర్ మోలర్ కౌంటర్లో మనం ఆల్ఫా బీటాని విడివిడిగా కౌంట్ చేయలేం, కలిపే కౌంట్ చేయాలి. ఓకేనా? సో ఇది. తర్వాత నెక్స్ట్ క్వెంచింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆల్ఫా పార్టికల్స్ వలన అయనైజేషన్ జరుగుతుంది, దాన్ని మనం ప్రైమరీ అయనైజేషన్ అంటాం. అప్పుడు వచ్చే ఎలక్ట్రాన్స్ ఏమంటాం? ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకేనా? ఈ ప్రైమరీ ఎలక్ట్రాన్స్ కూడా అయనైజ్ చేస్తాయి కదా, దాన్ని మనం ఏమంటాం? సెకండరీ అయనైజేషన్ అంటాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ప్రైమరీ ఎలక్ట్రాన్స్ అయనైజ్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం గైగర్ మోలర్ కౌంటర్లో చాలా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తాం కదా, 1200 to 1500 వోల్ట్స్ అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నేను మీకు చూపించాను కదా, ఆర్గాన్ ప్లస్ ఈ మైనస్. ఈ ఆర్గాన్ ప్లస్ అయాన్స్ చాలా బరువుగా ఉంటాయి. మామూలుగా అయితే ఇవి మూవ్ అవ్వవు అంత ఫాస్ట్గా. ఓకేనా? కానీ నువ్వు అప్లై చేసిన వోల్టేజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆర్గాన్ ప్లస్ అయాన్స్ చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసి క్యాథోడ్ని బొంబార్డ్ చేస్తాయి వెళ్ళి. ఆర్గాన్ ప్లస్ కదా, ప్లస్ అంటే క్యాథోడ్ వైపుకే కదా వెళ్ళేది. సో దీస్ ఆర్గాన్ ప్లస్ అయాన్స్ బై మూవింగ్ వెరీ ఫాస్ట్ దే బొంబార్డ్ ది క్యాథోడ్. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఆర్గాన్ ప్లస్ అయాన్స్ వెళ్ళి క్యాథోడ్ని ఢీకొట్టడం వల్ల నీకు ఎలక్ట్రాన్స్ వస్తాయి. అవి అన్వాంటెడ్ ఎలక్ట్రాన్స్. అవి ఎందుకు అన్వాంటెడ్ అంటున్నాను? ఎలక్ట్రాన్స్ అనేవి అయనైజేషన్ వల్ల రావాలి, అప్పుడు మనకు అవి ఆల్ఫా పార్టికల్స్ కౌంట్ తెలుస్తుంది. అంతేగాని ఆర్గాన్ ప్లస్ అయాన్స్ వెళ్ళి ఫాస్ట్గా క్యాథోడ్ని బొంబార్డ్ చేయడం వల్ల వచ్చే ఎలక్ట్రాన్స్ మనకి ఫాల్స్ రీడింగ్ ఇస్తాయి. దానివల్ల కరెక్ట్ రీడింగ్ రాదు, అన్వాంటెడ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట అవి. సో అలాంటి దాన్ని మనం అవాయిడ్ చేయాలి. అలా అవాయిడ్ చేసే ప్రాసెస్నే క్వెంచింగ్ అంటాం. అంటే క్వెంచింగ్ అంటే కంటిన్యూస్ అవలంచింగ్ని అవాయిడ్ చేసే టెక్నిక్ అనమాట. మరి ఏం చేస్తారు సార్ అంటే తెలివిగా, ఇప్పుడు ఆర్గాన్ ప్లస్ అయాన్స్ వెళ్ళి క్యాథోడ్ని ఢీకొంటున్నాయి. మామూలుగా అలా అలా జరగకుండా చేయాలంటే వోల్టేజ్ తగ్గించేయాలి, అంతే కదా. అప్పుడు స్లోగా వెళ్ళి క్యాథోడ్ మీద పడతాయి, కానీ దానివల్ల ఒక నష్టం ఉంది. ఎప్పుడైతే నువ్వు వోల్టేజ్ తగ్గించేస్తావో సెకండరీ అయనైజేషన్ తగ్గిపోద్ది, వచ్చే ఎలక్ట్రాన్స్ కూడా తక్కువ వస్తాయి, అప్పుడు కౌంటింగ్ చేయడం కష్టం కదా. ఓకేనా? అందుకని సొల్యూషన్ ఏంటంటే ఆల్కహాల్ వేపర్ని జల్లుతారమ్మా. ఆల్కహాల్ వేపర్ ఏం చేస్తుందంటే అది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆల్కహాల్ వేపర్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుని ఈ ఆర్గాన్ ప్లస్ అయాను మళ్ళీ ఎలా మారిపోద్ది? ఆర్గాన్ న్యూట్రల్ అయిపోద్ది. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా. ఆల్కహాల్ వేపర్ ఎప్పుడైతే మనం జల్లుతామో అందులోంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుని ఆర్గాన్ ప్లస్ అయాన్ బికమ్స్ ఆర్గాన్. ఆ ఆర్గాన్ ఇప్పుడు క్యాథోడ్ని వెళ్ళి బొంబార్డ్ చేసినా కూడా మనకు ఎలక్ట్రాన్స్ రావు, ఎందుకని మనం న్యూట్రల్ చేస్తాం కదా దాన్ని. సో దీన్ని మనం క్వెంచింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. వెన్ పాజిటివ్ అయాన్స్ రీచ్ క్యాథోడ్ దే డిటాచ్ సెకండరీ ఎలక్ట్రాన్స్ కదా అండ్ ప్రొడ్యూస్ అన్వాంటెడ్ పల్సెస్. అన్వాంటెడ్ పల్సెస్ వస్తాయి మనకి. ఈ అన్వాంటెడ్ పల్సెస్ని అవాయిడ్ చేయడాన్ని మనం ఏమంటాం? క్వెంచింగ్ అంటాం. క్వెంచింగ్ ఏజెంట్ కింద దేన్ని వాడతారంటే ఆల్కహాల్ వేపర్ వాడతారు.
ఓకేనా. ఎందుకంటే ఆల్కహాల్కి ఏ గుణం ఉంటుందంటే ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసే గుణం ఉంటుంది. ఓకేనా, అందుకే దీన్ని క్వెంచింగ్ ఏజెంట్ అంటారు. ఓకే, తర్వాత కౌంటింగ్ రేట్ ఎంత ఉంటుంది, జిఎం కౌంటర్ది. ఓకేనా, ఇది కూడా చాలా సార్లు అడిగారండి. నేను మొన్న ఎలక్షన్కి వెళ్ళాను కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, మీరు కూడా ఓటేశారు కదా, ఏమో ఓటేశారా చెప్పండి? వేశారు కదా. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత స్లిప్స్ అవి ఇస్తారు, ఇదంతా మామూలే. ఒక ఆఫీసర్ ఏం చేస్తాడు, బ్యాలెట్ ఇస్తారు. బ్యాలెట్ ఇచ్చి లోపలికి వెళ్ళి ఓటేయమంటారు, అంతే కదా. మీకు బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఒక బిజీ లైట్ గ్లో అవుతుంటుంది. మీరు అప్పుడు మీకు నచ్చిన క్యాండిడేట్కి ఓట్ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన తర్వాత మీరు గమనించి ఉంటారు కదా, వీవీప్యాట్లో ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ మీద మీరు ఏ గుర్తుకైతే ఓటేసారో ఆ గుర్తు కనిపిస్తుంది, అంతే కదా. అది 7 సెకండ్స్ పాటు అలాగే ఉంటుంది మనం చూడటానికి వీలుగా. తర్వాత అది కిందకి డ్రాప్ అవుతుంది, డ్రాప్ బాక్స్ లో పడుతుంది, అంతే కదా. 7 సెకండ్స్ తర్వాత డ్రాప్ బాక్స్ లో పడిన తర్వాత కూడా బీప్ సౌండ్ ఎమ్మటే రాదు. బీప్ సౌండ్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఇంకొక 10 సెకండ్లు అయిన తర్వాత అప్పుడు బీప్ సౌండ్ వచ్చి ఆ బిజీ లైట్ ఏదైతే ఉందో బ్యాలెట్ ఇచ్చినప్పుడు అది పోతుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానండి పాయింట్, ఒకసారి బ్యాలెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓటు వేయడానికి బ్యాలెట్ ఎప్పుడు రెడీ అవుతుంది, ఈ 7 సెకండ్స్ పాటు స్లిప్ పడి తర్వాత మళ్ళీ బీప్ సౌండ్ రావడానికి కొంత టైం పడుతుంది అని చెప్పాను చూసారా. ఈ టైంలో నేను రెండో బ్యాలెట్ ఇవ్వగలనా, ఇవ్వలేను. అంటే మళ్ళీ అది ఓట్ వేయడానికి ఎప్పుడు రెడీ అవుతుంది బ్యాలెట్, ఆ టైం తర్వాత కదా. దాన్ని మనం రిలాక్సేషన్ టైం అంటాం, ఓకేనా. సో మినిమం ఆ టైం ఉండాలి ఖచ్చితంగా. నేను ఇప్పుడు నువ్వు ఓటేసేసావు, ఓటేసిన వెంబటే నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు స్లిప్ కూడా చూడట్లేదు, బీప్ సౌండ్ వస్తుందో లేదో చూడట్లేదు అని వెళ్ళిపోయారు కదా వాటర్ అని చెప్పి నేను మళ్ళీ అమ్మటే బ్యాలెట్ నొక్కితే తీసుకుంటుందా, తీసుకోదు, ఓకేనా. ఇది రీసెట్ అవ్వాలి, మళ్ళీ రీసెట్ అవ్వడం అంటే మళ్ళీ అది ఓట్ ఇవ్వడానికి రెడీ అవ్వాలి మెషిన్, ఓకేనా. దాన్ని ఏమంటారు, రిలాక్సేషన్ టైం అంటాం కదా. జిఎం కౌంటర్ కూడా అంతే. జిఎం కౌంటర్లో ఏమవుతుందంటే ఆల్ఫా పార్టికల్స్ లోపలికి రాగానే ఈ చెప్పిందంతా జరుగుద్ది, ప్రైమరీ అయనైజేషన్ సెకండరీ అయనైజేషన్ జరిగి ఒక పల్స్ వస్తుంది, ఓకేనా, కరెంట్ పల్స్ వస్తుంది. ఆ పల్స్ హైట్ ఎలా ఉంటుందని చెప్పాను, ఇండిపెండెంట్ ఆఫ్ ప్రైమరీ అయనైజేషన్. అంటే ఏంటి, ఆల్ఫా పార్టికల్ కి పల్స్ హైట్ ఎంత ఉంటుందో బీటా పార్టికల్ కూడా అంతే ఉంటుంది. సో మనకు తేడా తెలియదు, ఓకేనా. సో ఏమవుతుంది, పల్స్ వస్తుంది కదా, పల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ జిఎం కౌంటర్ రీసెట్ అవ్వాలి కదా. రీసెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఓటింగ్ మిషన్ లాగే. సో అది ఎంత అంటే చూడండి, జిఎం కౌంటర్ యొక్క కౌంటింగ్ రేట్ ఎంత అంటే 5000 పార్టికల్స్ పర్ సెకండ్ అమ్మ. సెకండ్కి 5000 పార్టికల్స్ మించి అది కౌంట్ చేయలేదు. ఫండమెంటల్ లిమిట్ అది గుర్తుపెట్టుకోండి, 5000 పార్టికల్స్ పర్ సెకండ్. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్ లోపలికి రాగానే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత టైం పడుతుంది కదా. దీన్ని డెడ్ టైం అంటారు. డెడ్ టైం ఎంత అంటే 100 మైక్రో సెకండ్స్ అండి. డెడ్ టైం అయిన తర్వాత మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ రీసెట్ అవడానికి ఇంకో 100 మైక్రో సెకండ్స్ పడుతుంది. సో మొత్తం కలిపితే ఎంత, 200 మైక్రో సెకండ్స్ పాటు ఇన్స్ట్రుమెంట్ పనిచేయదు, ఓకేనా. సో ఈ 1/200 మైక్రో సెకండ్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే, దీన్ని 1/తో చేస్తే, రెసిప్రోకల్ చేస్తే వచ్చేది 5000. అంటే జిఎం కౌంటర్ మాక్సిమం కౌంటింగ్ రేట్ ఎంత అంటే ఫర్ 1 సెకండ్ ఇట్ ఈస్ 5000 పార్టికల్స్ పర్ సెకండ్, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి అమ్మా, కౌంటింగ్ రేట్, ఓకేనా. కౌంటింగ్ రేట్ ఎంత అంటే జిఎం కౌంటర్ ఎంత, 5000 పార్టికల్స్. మళ్ళీ ఇంకోటి చెప్పండి, అడుగుతాను, మళ్ళీ మీరు మర్చిపోతారు. ప్రపోర్షనల్ కౌంటర్లో పల్స్ హైట్ అనేది ప్రైమరీ అయనైజేషన్ మీద డిపెండ్ అవుతుందా లేదా? అవుతుంది, అది ప్రపోర్షనల్ కాబట్టి. సో మనం ఆల్ఫా బీటా పార్టికల్స్ ని విడివిడిగా కౌంట్ చేయొచ్చా లేదా? నో సార్. ప్రపోర్షనల్ కౌంటర్లో అమ్మా ప్రపోర్షనల్ కౌంటర్లో చేయొచ్చు. గైగర్ ముల్లర్ కౌంటర్లో మాత్రం అన్కంట్రోల్డ్ గా ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి పల్స్ హైట్ అనేది ప్రైమరీ అయనైజేషన్ మీద డిపెండ్ అవ్వదు. కాబట్టి ఆల్ఫా బీటా పార్టికల్స్ మనం విడివిడిగా కౌంట్ చేయలేము, కలిపే కౌంట్ చేసేయాలి. దానికి ఉన్న డ్రాబ్యాక్ అది.
విడివిడిగా కౌంట్ చేయగలగడం అనేది ఒక ప్లస్సే, కాదంటలేదు. కానీ దానికంటే ఇంపార్టెంట్ యాక్యురేట్‌గా కౌంట్ చేయడం కావాలి. అంతేగాని విడివిడిగా ఆల్ఫా, బీటా పార్టికల్స్‌ని కౌంట్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు చాలా సందర్భాల్లో. అందుకే ప్రపోర్షనల్ కౌంటర్ కంటే జీఎం కౌంటరే ఎక్కువ పాపులర్ అండి. ఓకేనా? మనకి ల్యాబ్‌లో కొన్ని చోట్ల జీఎం కౌంటర్ వాడతాం యాక్చువల్‌గా మనం. ఓకేనా? కానీ కొన్ని కాలేజెస్‌లోనే ఉంటది ఆ ఎక్విప్‌మెంట్. సో, కౌంటింగ్ రేట్ గుర్తుపెట్టుకోండి 5000 పార్టికల్స్ పర్ సెకండ్. అలాగే కౌంటింగ్ రేటు జీఎం కౌంటర్ మనకి ప్రిడామినెంట్‌గా బీటా పార్టికల్స్‌ని కౌంట్ చేయడానికి వాడతారమ్మా. ఓకేనా? తర్వాత విల్సన్ క్లౌడ్ ఛాంబర్. మీకు ప్రపోర్షనల్ కౌంటర్ గాని, గైగర్ ముల్లర్ కౌంటర్ గాని ఏం చేస్తుందంటే ఇట్ కౌంట్స్ ది నంబర్ ఆఫ్ పార్టికల్స్. అంతే కదా! కౌంటింగ్. అంతే తప్ప పార్టికల్స్‌ని మనకు చూపించదు అది. అంటే నేను మీకు టాస్క్ ఇచ్చాను అనుకోండి. బాగా సైక్లోన్‌లో ఏదో పెద్ద వాన పడుతుంది. లైట్నింగ్ వస్తుంది. లైట్నింగ్ వస్తున్నప్పుడు నాకు నిమిషానికి ఎన్ని లైట్నింగ్స్ వస్తున్నాయో నేను కనుక్కోండి అని ఒక టాస్క్ ఇచ్చాను మీకు. మీరు ఏం చేయొచ్చు? మీకు లైట్నింగ్ చూస్తే భయం. ఓకేనా? బయటికి వెళ్ళరు. ఇంట్లోనే కూర్చుంటారు. కూర్చొని లైట్నింగ్ అంటే సౌండ్ కూడా వస్తుంది కదా! సో, సౌండ్ నిమిషానికి ఎన్ని సార్లు వచ్చిందో కౌంట్ చేస్తారు. దాన్ని బట్టి మనకి నిమిషానికి ఒక 5, 6 లైట్నింగ్స్ వచ్చినాయి అని చెప్తారు. ఇంకో టెక్నిక్ ఉంది. ఏం చేయొచ్చు మనం? మన ధైర్యవంతులైతే గనక డైరెక్ట్‌గా ఆ కాంపౌండ్‌లోకి వెళ్లి బయటికెళ్ళి చూడొచ్చు కదా ట్రాక్‌ని. లైట్నింగ్ అంటే తెలుసు కదా మీకు. ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది ఎయిర్ గుండా. ఎయిర్ ఏమవుతుంది? ఎలక్ట్రికల్ బ్రేక్ డౌన్ జరిగి కరెంట్ పాస్ అవుతుంది. మామూలుగా ఎయిర్ అయితే ఇన్సులేటర్ కదా! కానీ మీకు క్లౌడ్స్ అవి గ్యాదర్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా! అప్పుడు బ్రేక్ డౌన్ జరిగి ఎయిర్ గుండా కరెంట్ పాస్ అవుతుంది. అదే మనం పిడుగు అంటాం యాక్చువల్‌గా. ఓకేనా? సో, అది మనం చూడొచ్చు కదా ట్రాక్‌ని. సో, క్లౌడ్ ఛాంబర్ అంటే అంతే. క్లౌడ్ ఛాంబర్‌లో ఏమవుతుందంటే ఆల్ఫా, బీటా పార్టికల్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. ఆ క్లౌడ్స్‌ని మనం ఫోటోగ్రాఫ్ చేస్తాం. ఫోటో తీస్తాం. ఫోటో తీసినప్పుడు ఆ ట్రాక్స్ కనిపిస్తాయి కదా! దాన్ని బట్టి మనం కౌంటింగ్ కాదు ఇక్కడ చేసేది మనం. ఏం చేయొచ్చు? ఏ పార్టికల్ అది? అది ఆల్ఫానా? బీటానా? ఇంకేదన్నా ఒక తెలియని పార్టికలా? అని మనం కనుక్కోగలుగుతాం. మీకు స్టాండర్డ్ మోడల్‌లో పార్టికల్ ఫిజిక్స్‌లో ఎక్కువ పార్టికల్స్‌ని క్లౌడ్ ఛాంబర్‌లోనే కనిపెట్టారండి. అంతెందుకు మీకు రీసెంట్‌గా నోబెల్ ప్రైజ్ వచ్చిన పార్టికల్ ఉంది. హిగ్స్ బోసాన్ అని. కనుక్కున్నారు కదా పార్టికల్. హిగ్స్ బోసాన్ ఎందులో కనుక్కున్నారు? క్లౌడ్ ఛాంబర్‌లోనే కనుక్కున్నారు. ట్రాక్స్ వస్తాయమ్మా. రకరకాల ట్రాక్స్ వస్తాయి క్లౌడ్ ఛాంబర్‌లో. ఫోటోగ్రాఫ్స్ తీస్తే ఫిల్మ్స్ వస్తాయి కదా! అందులో కొన్ని ట్రాక్స్ మనకు తెలిసినవే. ఇది ఈ ట్రాక్ ఆల్ఫా పార్టికల్‌ది, ఈ ట్రాక్ బీటా పార్టికల్‌ది, ఈ ట్రాక్ ఎలక్ట్రాన్‌ది అని మనకు తెలుసు ఆల్రెడీ. మనకి ఒక ఐడియా ఉంటది. కానీ ఏదో కొత్తగా ఒక ట్రాక్ వచ్చింది. అంటే ఆహా! ఇదేదో కొత్త పార్టికల్ అదేంటన్నది కనుక్కుంటారు సైంటిస్టులు. మీకు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పనో తెలుసా? మీరు ఒక అడవిలో వెళ్తున్నప్పుడు యానిమల్స్ ఫుట్ ప్రింట్స్ అబ్జర్వ్ చేస్తారు. ఫుట్ ప్రింట్స్ అంటే పులికి టైగర్ ఏదైనా వెళ్తుంది అనుకోండి, దాని ఫుట్ ప్రింట్ ఒకలా ఉంటుంది. అలాగే ఎలిఫెంట్ వెళ్తున్నప్పుడు దాని ఫుట్ ప్రింట్ ఇంకోలా ఉంటుంది. అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ఆ ఫుట్ ప్రింట్ని చూసి ఆ ట్రాక్ను చూసి అది ఏ యానిమల్లో చెప్పేస్తారు కదా వాళ్ళు. ఓకేనా? అది ఒక ఎలిఫెంటా లేకపోతే ఇంకేదన్నా టైగరా, లయనా అని ఈజీగా చెప్పేయచ్చు ఆ ట్రాక్ చూసి. ఇది కూడా అలాంటిదే. క్లౌడ్ ఛాంబర్‌లో మనకి ఆ పార్టికల్ వెళ్తున్నప్పుడు ఒక ట్రాక్ ఫామ్ అవుతుంది. క్లౌడ్ లైక్ ట్రాక్. ఆ ట్రాక్ యొక్క షేప్‌ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అది ఏ పార్టికలో చెప్పొచ్చు. సో, పార్టికల్స్‌ని కనుక్కోవచ్చు. ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే సూపర్ కోల్డ్ వేపర్ ఉంటుందమ్మా ఇందులో. ఆ సూపర్ కోల్డ్ వేపర్ మనకి ఏం చేస్తుందంటే మనం ఆల్ఫా, బీటా పార్టికల్స్‌ని లోపలికి పంపిస్తాం కదా! పంపించినప్పుడు అది కండెన్స్ అయ్యి మనకి క్లౌడ్స్‌ని ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? ఆ క్లౌడ్సే మనం ఫోటోగ్రాఫ్ తీసి పార్టికల్స్‌ని డిటెక్ట్ చేస్తాం. ఓకేనా? అలాగే సింటిలేషన్ కౌంటర్ చూడండి. సింటిలేషన్ కౌంటర్ అంటే ఏం లేదు. ఆల్ఫా, బీటా పార్టికల్స్ వచ్చి పడినప్పుడు మనకి ఏమొస్తాయి అంటే లైట్ ఎమిట్ అవుతుంది. ఆ లైట్‌నే మనం సింటిలేషన్స్ అంటాం. మీకు రదర్‌ఫోర్డ్ స్కాటరింగ్‌లో ఆల్ఫా పార్టికల్స్ వచ్చి జింక్ సల్ఫేట్ స్క్రీన్ మీద పడినప్పుడు మెరుపులు వస్తాయని చెప్పాను చూసారా? అదే. సో, సింటిలేషన్ కౌంటర్ అంటే అది. ఇందులో మనకి ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్ ఉంటుంది. ఓకేనా? డైనోడ్స్ అని ఉంటాయి. వాటికి హైయర్ వోల్టేజ్ అప్లై చేస్తారు. కాకపోతే దీని కౌంటింగ్ రేట్ చాలా ఎక్కువ అండి. గైగర్ ముల్లర్ కౌంటర్ 5000 కానీ సింటిలేషన్ కౌంటర్ కౌంటింగ్ రేట్ ఎంతో తెలుసా? 10^16 పార్టికల్స్ పర్ సెకండ్. చాలా ఎక్కువ. అలాగే సాలిడ్ స్టేట్ డిటెక్టర్ అని ఒకటి ఉంటుంది. ఇందులో మనం దేన్ని వాడతాం? పిఎన్ జంక్షన్ డయోడ్ వాడతాం. ఓకేనా? ఇవి బేసిక్‌గా డిటెక్టర్స్ గురించి అండి. ఓకేనా? సో, నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నానమ్మా.